ఆదుకొనే నన్నెల్లప్పుడూ కృప శాంతి సమరము చేసెనే కృప ఆదుకొనే నన్నెల్లప్పుడూ కృప శాంతి సమరము చేసెనే కృప మహిమోన్నతము పొందితి ప్రశాంతతలోనే నిన్న నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో చెరగని వాడవు నిన్న నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో చెరగని వాడవు నీవే నీవే నమ్మదగిన దేవుడవు నీవు నా పక్షమై నిలిచేయున్నావు నీవే నీవే నమ్మదగిన దేవుడవు నీవు నా పక్షమై నిలిచేయున్నావు నిన్న నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో చెరగని వాడవు నిన్న నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో చెరగని వాడవు ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితంలో మరొక నూతన సంవత్సరం ఇచ్చినటువంటి దేవాది దేవునికి మహిమ కలుగునట్లుగా రాబో కాలంలో కూడా దేవుని కృపా కాపుదల మనతో ఉన్నట్లుగా దేవుని కొరకు మనము ఘనమైన కార్యములు చేయునట్లుగా దేవుడు మన విషయము కూడా అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగినట్లుగా దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవ, మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ దినకాలంలో మీరు మాకు తోడుగా ఉండండి. రాత్రికాల సమయంలో కూడా ఆయా స్థలములలో మీ సన్నిధి మాతో ఉంచి గత కాలములో, గత సంవత్సరములలో మీరు చేసిన మేళ్లను బట్టి, ఉపకారములను బట్టి నాయన కృతజ్ఞతగా మీ సన్నిధిలో కొద్ది సమయం గడిపే భాగ్యం ఇచ్చారు. ఈ దినకాలంలో కూడా ప్రభా, మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. సంవత్సరపు ప్రారంభం నుండే ప్రభా మీ సన్నిధిలో గడిపేందుకు నాయనా మేము నాయన ఇష్టపడుచూ ఉండగా మా పట్ల మీ కార్యములను జరిగించండి. మమ్మను ప్రేమించి మాకు ఇచ్చిన సహవాసమును బట్టి, సేవకులను బట్టి, వారి కుటుంబాలను బట్టి, సంఘములను బట్టి, వారి కుటుంబాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. ఇంతవరకు నీ బిడ్డలు పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు. మీ వాక్యం ద్వారా కూడా మాతో మాట్లాడి సహాయము చేయమని యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామాన్ని బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రియులారా, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. చాలా పలుచగా ఉన్నారు. నూతన సంవత్సరం కదా, నూతనమైనటువంటి ఉత్సాహం మనలో కనిపించాలి. అవునా? పౌలు గారు అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. మరి ప్రారంభం రోజే మనం నిరుత్సాహంగా ఉంటే ఎలాగా? ఏమండి, ప్రభు కొరకు ఏం చేయాలి? 60 ఏళ్ల వయసు నాది. 7 ఏళ్ళు అయిపోయింది హార్ట్ అటాక్ వచ్చి బైపాస్ అయ్యి. దేవుని దయ వలన ఇంకా దేవుని కొరకు నేను పరిగెడతానే ఉన్నాను. రాత్రి 2 అయింది, మళ్ళీ ఉదయం 5 గంటలకే లేచాను. 7:30కే వచ్చాము ఇక్కడికి. ఏమండి, ప్రభు కార్యాల విషయమై మనం ఎప్పుడు ఎలా ఉండాలి? ఏమండి, తొందరపడుతూ ఉండాలి. దేవుని సన్నిధి అంటే నేను 30 ఏళ్ళుగా పరిగెడతానే ఉన్నాను దేవ సహవాసంలో. కాబట్టి ప్రభువునందు మన ప్రయాసము వ్యర్థం కాదు. మన కొరకు మనం ప్రయాసపడితే అది వ్యర్థమైపోతుందేమో కానీ, ప్రభువు కార్యాభివృద్ధి కొరకు మనం ప్రయాసపడితే ఆ ప్రయాసము వ్యర్థము కాదు. తప్పకుండా దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తారు. అర్థమైందండి? సంవత్సరపు ప్రారంభం రోజు నేను ఏ అశుభమైన మాట మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను వచ్చిన తర్వాత. ఎందుకంటే ప్రారంభంలోనే మనము ఏమండి అశుభ మాటలు పలకకూడదని నా యొక్క ఆలోచన. కాబట్టి శుభమే పలకాలి ఈ దినాన. అవునా కదా? సంవత్సరపు ప్రారంభం కాబట్టి ఈ దినము నుండి మనం సంతోషంగా ఉండాలి. ప్రతి ఒక్కరితో కూడా శుభమే. అవునా కదా? కనుక వాక్యంలోనికి వెళదాము. ఏమని ఉన్నది అంటే, వాక్యంలో హబక్కుకు అంటూ ఉన్నాడు, ప్రవక్త అయినటువంటి హబక్కుకు అంటూ ఉన్నాడు. చూడండి, 3వ అధ్యాయము, హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము. ఆయన చేసిన ప్రార్థన మొదటి 2 వచనాల్లో చూద్దాము. ఇలా ఉంది, ప్రవక్త హబక్కుకు చేసిన ప్రార్థన. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఏమండి, సంవత్సరములు జరుగుచుండగా మీ కార్యములను నూతనపరచండి ప్రభువా. దేవాది దేవుడు మన పట్ల ఎన్నో కార్యాలు చేయనుద్దేశించి ఉన్నారు. ఏమిటి నూతన కార్యమయ్యా అంటే, లోక సంబంధమైనది కాదు, లేదా వస్తు వాహనముల సంబంధమైనది కాదు, కానీ దేవుని కార్యము. దేవుని కార్యం ఏమిటంటే రక్షణ కార్యము. ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఎంతో సంతోషమట. కాబట్టి మన కుటుంబాల్లో రక్షణ కార్యం జరగాలి. ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేదో, ఇంకా ఎవరైతే రక్షణ సంపాదించుకోలేదో వారందరికీ కూడా ఏమండి వారి కుటుంబాల్లో ఈ రక్షణ కార్యం జరగాలి. మొదట ఈయన ఏమంటున్నాడు? నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను అంటూ ఉన్నాడు. ఈ ప్రవక్తకు దేవుడు అంటే ఎంత భయమయ్య అంటే, మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి దేవుని గురించి విన్నప్పుడు ఎంతో భయమేసిందట. ఆయన చేసిన కార్యాలు ఏమిటో పూర్వపు ఏమంటే దినాలలో అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాం యొక్క సంతానమైన ఇజ్రాయేలు పక్షముగా దేవుడు వారితో ఉండి వారి పట్ల ఎన్ని కార్యాలు చేశాడో
హబక్కుకు అవన్నీ కూడా జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఏమండి అవన్నీ కూడా ఇలాగా దేవునికి చెప్తా ఉన్నాడు, ప్రభా మిమ్మల్ని గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. దేవా సంవత్సరములు జరుగుచుండగా మీ కార్యములు నూతనపరచండి. మనము క్రొత్త సంవత్సరంలోనికి రాకమునిపే వచ్చే సంవత్సరం ఈ కార్యం చేయాలి, ఆ కార్యం చేయాలి అని మనం ఎలాగ ఆలోచిస్తామయ్యా అంటే, అవన్నీ జరగాలంటే మనము దేవుని యందు విశ్వాసము ఉంచాలి, దేవుని పైన నమ్మకం ఉంచాలి. మీరు ఏ విషయంలోనైనా కానివ్వండి, ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యవసాయ విషయంలో కావచ్చు, మరి ఏ విషయంలోనైనా మనం ఏదో ఒకటి ముందుగానే ప్లాన్ చేసుకుంటాం. ఆ కార్యాలు జరగాలి అంటే దేవుని దగ్గర మనం దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని, ప్రభువా మీ చిత్తమైతే నా పట్ల ఈ కార్యము జరిగించండి. అది వివాహం కావచ్చు, మరేదైనా కావచ్చు, ఈ విషయంలో నాకు సహాయం చేయండి అని చెప్పి మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తారు. ఎందుకంటే పూర్వపు ప్రవక్తలు కానివ్వండి, పూర్వపు రాజులు కానివ్వండి, వారు ఏ కార్యం చేయాలన్నా, రాజులైతే యుద్ధానికి వెళ్ళాలన్నా మనం చూసాం. సమూయేలు ప్రవక్తగా ఉన్నప్పుడు, సమూయేలు కాలంలో సౌలు కానివ్వండి, ఆ మీదట దావీదు కానివ్వండి, వారందరూ ఏం చేసేవారు అంటే ప్రభు దగ్గర విచారణ చేసేవారు. ప్రభువా నేను యుద్ధానికి వెళుతున్నాను, వెళితే జయమిస్తావా, వెళ్ళమంటావా వద్దంటావా అని వారు ఏం చేసేవారు, ప్రభు దగ్గర వారు అడిగి తెలుసుకొని ప్రవక్తతో ముందుగా చెప్పి, నేను ఎలా వెళుతున్నాను ప్రభువుని అడగండి, ప్రభు ఎలా నడిపిస్తే అలాగా వెళతానని వారు సలహా తీసుకొని అలాగా వారు ఆ కార్యాలు నెరవేర్చినట్లుగా, జయాన్ని సాధించినట్లుగా మనం చూస్తాం. మన పట్ల కూడా దేవుడు కార్యాలు జరిగించాలంటే మనము కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టి, ప్రభా ఇదిగో నన్ను ప్రేమించి, నా కుటుంబాన్ని ప్రేమించి, మరి ఒక నూతన సంవత్సరపు దయా కిరీటమును మీరు ధరింపజేశారు. ఈ సంవత్సరములో ఇదిగో పలానా కార్యం నేను తలపెట్టాలనుకుంటున్నాను, నాకు సహాయం చెయ్యండి. మనము అడగకుండా వెళ్ళామనుకోండి, ఏమొస్తుంది? ఏమండి, జయం వస్తుందా? పని జరుగుతుందా? మనం అనుకున్న పని జరుగుతుందా? అనుకున్న పని జరగాలంటే ముందుగా ఎవరితో చెప్పాలి? చాలామంది పిల్లలు వారు ఏదైనా చేయాలనుకుంటే తల్లిదండ్రులతో కూడా చెప్పరు, ఇంకా దేవునితో ఏం చెప్తారు? వారు అడుగుతారు, ఎక్కడికి వెళుతున్నావు, ఏంటి, ఏం చేస్తున్నావు అంటే, ఏంట్లే మీకు చెప్పేది అన్నట్లుగా ఉంటారు. అది చాలా పొరపాటు. తల్లిదండ్రులతో చెప్పాలి, దేవునితో చెప్పాలి, దేవుని సేవకులతో కూడా చెప్పాలి. చెప్పకుండా వెళ్ళి నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమండి, చాలా చూసాం మనం సందర్భాలు గత కాలంలో. కాబట్టి మనము నమ్మిన దేవుడు నమ్మకమైన దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన మన పట్ల ఘనమైన కార్యములు జరిగించే దేవుడు కనుక ఈ సంవత్సరం ఈ ప్రారంభం నుండైనా, ఈ మొదటి దినము నుండైనా మనం మొదట దేవుని సన్నిధిలో కనిపెడదాము, దేవుని అడుగుదాము. ప్రభువేమన్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. వేదకు ప్రతివాడు అడుగు ప్రతివాడు పొందుకుంటాడని వాక్యంలో ఉంది కదా. కనుక ప్రియులారా, హబక్కుకు అనేటువంటి ప్రవక్త, దేవా నిన్ను గూర్చిన వార్త విని నేను మొదట, మనము భక్తి చేస్తే సరిపోదండి. మన భక్తి ఎలా, దేనితో కూడినది ఉండాలి అంటే భయముతో కూడిన భక్తి కలిగిన వారిగా మనం ఈ లోకంలో జీవించాలి. మనం పిల్లలను దండించేటప్పుడు చిన్నతనంలో నీకు అసలు భయం ఉందా అని దండిస్తాం. మరి దేవుడు మనల్ని దండించడా? ఏమండి, నీకు అసలు భయం ఉందా, వీలైతే నీకు అసలు బుద్ధి ఉందా అంటాం. మరి దేవుడు మనలాగా దండించలేడా? ఆయన కోపము ఎంతసేపు ఉంటుంది? ఎంతసేపు ఉంటే ఏమవుతుంది? ఆయన కోపము నిమిషం మాత్రము చాలు. ఏమైపోతాం? కనిపించకుండా పోతాం.
ఆయన దయ ఎంతకాలం ఉంటుంది? ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం ఉండును. ఆయుష్కాలం మన పట్ల దయ చూపించే దేవుడు మన దేవుడు. ఏమండి, ఈనాడు మనం క్షేమంగా మందిరానికి రాగలిగామంటే ఇది దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని కనికరం. 2018వ సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖు నాకు బైపాస్ సర్జరీ జరిగింది. ఏమండి, అప్పటి నుండి అంతకుముందు నుండి కూడా నేను సేవ చేస్తున్నాను. ఆయన పనిలో ఉన్నాను. ఆయన పని కొరకు నన్ను వాడుకోవాలనుకున్నాడేమో. నా 4 వాల్స్ బ్లాక్ అయినప్పటికీ కూడా దేవుడు నన్ను బ్రతికించారు. ఏమండి, నేనెంత నమ్మకంగా ఉండాలి? ఆయన చేసిన ఉపకారములను నేను మర్చిపోయేవానిగా ఉండకూడదు కదా. దావీదేమంటా ఉన్నాడు 103వ కీర్తనలో. ఏమండి, దావీదేమంటా ఉన్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఏమండి, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. మర్చిపోతున్నావేమో, మనం మర్చిపోతున్నావేమో. అవసరం తీరగానే దేవుని విడిచిపెడుతున్నావేమో, దైవ భయం విడిచిపెడుతున్నావేమో. జాగ్రత్త ప్రియులారా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించారయ్యంటే, ఏమండి, ఆయనకు అనుదినము మీరు విలాప వాక్యాలు చూసినట్లయితే విలాప వాక్యములు 3వ అధ్యాయములో ఈ విధముగా వ్రాయబడి ఉందండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23 చూడండి. అనుదినము, పై వచనం కూడా చదవమ్మా. ఆయన ఎంతైనా, అమ్మా ఆ మాట లేదా? యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక ఏమండి నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. నేను దీనిని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. ఏమిటి మనం జ్ఞాపకం చేసుకునేది? ఆయన చేసిన మేలులు, దేవుడు మన పట్ల చేసిన మేలులు, ఉపకారములు మనం జ్ఞాపకం చేసుకునగా మనకేం పుడుతూ ఉంది? ఆశ పుడుతుంది. రాబో కాలంలో కూడా దేవుడు నాతో ఉంటాడు, దేవుడు నా పట్ల ఎన్నో కార్యాలు చేశాడు, చేస్తున్నాడు, మరెన్నో కార్యాలు దేవుడు నా పట్ల చేస్తాడు అనేటువంటి ఆశ మనకుంటే దేవుడు తప్పకుండా మన పట్ల కార్యాలు చేస్తాడు. అర్థమైందండి? 2025లో ఎంతోమంది ఏమండి మన మధ్య లేరు. మనకంటే యోగ్యులు, గొప్పవారు, ఘనులు, నీతిమంతులు, పరిశుద్ధులు ఈ 2026లోనికి రాలేకపోయారు, ప్రవేశించలేకపోయారు. ఏ మంచి లేని వారమైనప్పటికీ కూడా మన దేవుడు మరి ఒక నూతన సంవత్సరపు దయాకిరీటాన్ని మనకు ధరింపజేశాడు. ఏమిటా నూతన సంవత్సరపు దయాకిరీటము? తెలిసిన వారు చెప్పండి. ఏమిటా నూతన సంవత్సరపు దయాకిరీటం మనకు దేవుడిచ్చింది? ఆయుష్కాలము. దేవుడు ఆయుష్కాలాన్ని పెంచుతున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తా ఉన్నాడు, మనకు కావలసిన ప్రతి ఈవిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. గృహాలు లేని వారు ఎందరో ఉన్నారు. ఏమండి, ఒంటి నిండా బట్టలు లేని వారు ఎందరో ఉన్నారు. కడుపు నిండా ఆహారం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనకు సమృద్ధినిస్తూ ఉంటే, మనల్ని సంరక్షిస్తూ పోషిస్తూ ఉంటే మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ఎంత భయముతో ఆయన సన్నిధిలో వణకాలి. అబ్రహాము అంటాడు ప్రభు 17వ అధ్యాయం ఆదికాండములో, అబ్రహామా నా సన్నిధిలో నీవు 17 మొదటి వచనం, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఏమండి, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి
నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను. నీవు నిందారహితుడుగా ఉండు నా ఎదుట. ఏవండి, అబ్రహాములో ఏమైనా లోపం ఉందా? మనకు కనపడుతుందా? అబ్రహాములో లోపం కనపడుతుందా? చెప్పండి. అబ్రహాములో ఏమైనా లోపం మనకు కనపడుతుందా? కానీ దేవునికి కనపడతా ఉంది. నీ లోపం నా లోపం మనకు కనపడదు. నాలో ఏ దోషము లేనిదని నేను ఎరుగుదునంటా ఉన్నాడు భక్తుడు. మనం అనుకుంటాం, మన మట్టుకు మనం అనుకుంటాం నేను మంచిగానే ఉన్నాను. కానీ మన లోపాలేంటో దేవునికి బాగా తెలుసు. మన నీతి మురికి గుడ్డ వంటిదని దేవునికి తెలుసు. ఒప్పుకుందాం. ప్రభువా, గత కాలంలో ఎన్నో మార్లు నేను నిన్ను దుఃఖపెట్టాను ప్రభువా, మీ మనస్సు గాయపరిచాను ప్రభువా, అయినను మీ వాత్సల్యత ఎడతెగక నా పట్ల చూపించారు ప్రభువా. మన దేవుడు ఎంత ప్రేమ గలవాడయ్యా అంటే, ఏమండి, అంత ప్రేమ గలవాడు. ఒకరి తల్లి వాణిని ఆదరించినట్లుగా మనను ఆదరించు దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు. ఏమండి, అందుకనే ఇక్కడ ఏమని సెలవిస్తా ఉన్నాడయ్య అంటే, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అయ్యా, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభువా. ఆయన వాత్సల్యత, వత్సల అంటే ఆవు దూడకు ఉన్నటువంటి ప్రేమను వత్సల అంటారు. అదే వాత్సల్యము అంటారు. ఎంత ప్రేమ కలిగి ఉంటాయి. ఒక తల్లి బిడ్డ పట్ల ఎలాంటి వాత్సల్యం చూపిస్తుందో అంతకంటే మిన్నగా దేవుడు మన పట్ల వాత్సల్యము చూపించే దేవుడు కనుక మనం దేవునికి లోబడాలి, దేవునికి భయపడాలి. అయ్యా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. నీవు కోపించుచునే మా పట్ల వాత్సల్యము చూపించే దేవుడు అయ్యా. నాన్న కోప్పడతాడు, బిడ్డ సరైనటువంటి సమయానికి ఇంటికి రాకపోతే కోప్పడతాడు. అమ్మ కూడా కోప్పడుతుంది. కానీ వారి కోపం శాశ్వతమో కాదు. వాడు తిన్నాడా లేదా అని అడుగుతాడు నాన్న తిన్నానని బ్రతిలాడుతుంది అమ్మ. ఏమిటది? ప్రేమ, వాత్సల్యము. అంతకంటే మిన్నగా ప్రేమించే దేవుని పట్ల మనం ఎలాగుండాలి? ఇంతకాలం మనను కాచి కాపాడిన దేవుని పట్ల మనం ఎలాగా, ఆయన ఎదుట మనం ఎలాగా మసలుకోవాలి? ఒక భక్తుడు ఏమని రాశాడంటే, నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలేనిదే నేనేమౌదునో, నీ దయలేనిదే నేనేమౌదునో తెలియదయ్యా. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. చూసారా ప్రియులరా, గతాన్ని మనం తలంచుకుంటే మనం ప్రభువుని గాయపరిచిన దినాలు ఎక్కువ ఉంటాయి, ప్రభువుని దుఃఖపెట్టిన దినాలే ఎక్కువగా ఉంటాయి. ఆయనను కష్టపెట్టిన దినాలు ఎక్కువ ఉంటాయి, ఆయనను సంతోషపెట్టిన దినాలు బహు కొద్దిగా ఉండి ఉంటాయి. ఈ సత్యాన్ని మనం ఒప్పుకోవాలి. అవునా? అయినను దేవుడు మనల్ని ప్రేమించి మరి ఒక నూతన సంవత్సరపు 65వ కీర్తనలో ఈ మాట ఉంది. ఏమండి, 65వ కీర్తనలో ఏమని ఉన్నదయ్యా అంటే, సంవత్సరమును దయాకిరీటమును నీవు ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి.
సంవత్సరమును మరి యొక్క నూతన సంవత్సరపు దయా కిరీటమును నీవు మాకు ధరింపజేసి ఉన్నావు ప్రభువా. ఏమండి, ఎప్పుడు ధరించారు ఈ కిరీటాన్ని మీరు? ఉదయం 10 గంటలకా, 8 గంటలకా, ఎన్ని గంటలకు ధరించారు చెప్పండి? ఏమండి, రాత్రికాల సమయంలోనే 12 తర్వాత ప్రపంచమంతా ఎలా ఉంది? ఉల్లాసంగా, సంతోషంగా, కేరింతలు కొడుతూ 2026లోనికి ప్రజలందరూ ఏమయ్యారు? ప్రవేశించారు. అవునా? మనం కూడా ప్రవేశించాం. మరి మనం ఎలా ఉండాలి? మీరు అలసిపోయినట్టున్నారు పాపం. ఏమండి, అలసిపోయినట్టున్నారు. అందుకని నేను మొదట చెప్పాను, మీరు ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించండి, సంతోషించండి, గంతులు వేయండి. పౌలు గారు అంటాడు, నేను మనస్సుతోనూ పాడుదును, ఆత్మతోనూ పాడుదును అన్నాడు ఆయన. మీలో ప్రతి ఒక్కరు పాడతారు, నోరు విప్పకపోయినా మనసులో పాడతారు. ఎవరు పాడుతున్నా కానీ పాడతారు. అలా సంతోషించాలి, ప్రభునందు సంతోషించాలి. ఇది సంతోషించుటకు తగిన సమయము. దేవుడు మనకిచ్చిన గొప్ప తరుణము, ఈ మొదటి దినము, ఈ నూతన సంవత్సరపు ప్రారంభము. నేను ఎప్పటి నుంచో అనుభవిస్తున్నానండి. ఆపరేషన్ అయిన తర్వాత కూడా నేను మందిరానికి వెళ్ళాను. నేను 20 రోజులు కూడా అవ్వలేదు అప్పటికి. 10వ తారీఖు ఆపరేషను, 1వ తారీఖు మందిరానికి నేను ఉండాను ఇంటి దగ్గర. ఏమండి, వెళ్ళిపోయాను నేను మందిరానికి. ఆయనలో ఉన్న సంతోషము, ఆయన ఇచ్చే సంతోషము లోకం ఇవ్వదండి, డబ్బు ఇవ్వదండి. అవునా? అందుకనే కీర్తనాకారుడు అంటాడు, అయ్యా ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువా? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు ప్రభు అన్నాడు ఆయన. అంత ఏమండి సామర్థ్యము గల దేవుడు మన దేవుడు. ఎందుకయ్యా అంటే ఆయన యందే బుద్ధి జ్ఞానముల ఏమున్నాయి? మన దేవుని యందు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు గుప్తములై ఉన్నవి. మనం తీసుకోవడమే చేత కావట్లేదు. అర్థమైందండి? కనుక ప్రియులారా, ఇక్కడ అంటా ఉన్నాడు భక్తుడు దావీదు, అంటా ఉన్నాడు, ఏమండి, ఆయన ఈ ప్రకృతిని గురించి కూడా, ఈ భూమిని గురించి కూడా ప్రభు ఎలాగా దానికి మహదైశ్వర్యాన్ని ఇచ్చాడో మీరు ఇక్కడ చూస్తే 9వ వచనంలో, నీవు భూమిని దర్శించి దానిని తడుపుతున్నావు, దానికి మహదైశ్వర్యం కలుగజేస్తున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది, నీవు దానిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేస్తున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని కనిమలను చదును చేయుచున్నావు. వానచల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును దయాకిరీటమును నీవు ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ఎంత గొప్ప దేవుడండి! ఉన్న బలాన మనల్ని ఈ భూమి మీద పుట్టించలేదు. మనకి ఏమేమి కావాలో అవన్నీ సిద్ధం చేసి ఆ మీదట మన దేవుడి లోకానికి ఏమండి తీసుకొచ్చాడు. ఆయన రూపులో చేసుకున్నాడు. ఆయన ఆత్మను మనలో ఊదాడు. మనం జీవించే వారము అయ్యాము. అప్పటి నుండి దేవదూతల పైన లేని ప్రేమను మనకు దేవుడిచ్చాడు. దేవదూతలకు లేని అధికారాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. ఏమన్నాడు? సృష్టిని ఇదంతా నీదే, దీనిని నీవు ఏలమన్నాడు. ఏమని? ఈ సృష్టినంతటిని ఏలమనే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. మనంతగా ప్రేమించిన దేవుడు మన దేవుడు. అర్థమైందండి? ఇంతకాలం దేవుడు ఎలాంటి ప్రేమ చూపిస్తున్నాడు అంటే, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. విడువక. తల్లి గర్భంలో పడినది మొదలుకొని భూమిపై వచ్చిన తరువాత ఇన్ని ఏళ్లుగా దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు.
ఆయన ప్రేమకు మనమేమి ఇవ్వగలం? ఎలా ఆయన రుణమును తీర్చుకొనగలము? మన సమకాలీనులు ఈనాడు మనతో లేరండి. మన రక్త సంబంధులు కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, మనతో ఈనాడు సజీవులుగా లేరు. మనం ఉన్నామంటే ఇది అతిశయం కాదు, అది దేవుని కృప, దేవుని కనికరము. అందుకే భక్తుడు అన్నాడు, అయ్యా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. సంవత్సరములు జరుగుతుండగా మీ కార్యములను నూతనపరచని ప్రభువా, ఇంకా గొప్ప కార్యాలు చేయండి అయ్యా నా పట్ల. నీ రాజ్యానికి వారసులు ఉన్నట్లుగా నేను, నా బిడ్డలు, నా సంఘము, నా ఇరుగు పొరుగు వారు, నా రక్త సంబంధులు ప్రతి ఒక్కరూ మారాల ప్రభువా. లోకంలో ఎంతోమంది నశించిపోతున్నారయ్యా. ప్రతి వారి పట్ల కనికరము చూపించండి ప్రభువా. ఒక బాధ్యత మనం తీసుకోవాలి. నశించు ఆత్మల పట్ల బాధ్యత మనం ఈనాటి నుండి తీసుకొని ప్రతి ఒక్క ఆత్మ కొరకు మనం ప్రార్థన విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. సౌలు పౌలుగా మారిన తర్వాత ఒక నూతన సృష్టిగా దేవుడు ఆయన చేసిన తర్వాత పౌలు ఎలాగా మారాడయ్యంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అన్నాడు. ఇకనో జీవించువాడను నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ఏమండి? కాబట్టి ఈ నూతన సంవత్సరము నుండి కృతజ్ఞత కలిగినటువంటి జీవితము. దావీదు ప్రార్థించాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములను సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. క్రింద ఏమనుంది మాట? ఆయన నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. ఏమండి? నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు, నీ దోషములన్నింటినీ క్షమించువాడు. సమాధి వరకు వెళ్ళొద్దు ఈరోజు. అర్థమైందా? మన సంకట సమయములలో దేవుడు మనకు సహాయము చేశాడు. అందుకే క్షేమంగా ఉన్నాం, అందుకే ఆరోగ్యంగా ఉన్నాం. ఆరోగ్యం లేని వారు ఎంతమందో అల్లాడిపోతూ ఉన్నారు, నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. తిరిగి క్షేమంగా భార్య బిడ్డలను కలుసుకోగలనా? నా అన్నదమ్ములను కలుసుకోగలనా? నా భర్తను కలుసుకోగలనా? ఈ సంకట సమయంలో ఎవరు నాకు సహాయము? హాస్పిటల్లోనికి వెళితే తెలుస్తుందండి. ఏ హాస్పిటల్ కూడా ఖాళీ లేదండి. అది కంటి హాస్పిటల్ అయినా, ఎముకల హాస్పిటల్ అయినా, హార్ట్ హాస్పిటల్ అయినా, ఏమండి మన శరీరంలో ఎన్ని భాగాలు ఉన్నాయో అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. ఏ హాస్పిటల్లో చూసినా కానీ ఏమండి ఎలా ఉన్నారు ప్రజలు? నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. మనం క్షేమంగా ఉన్నామంటే మనం ఎంత దేవుని స్తుతించాలి, ఎంత మహింపరచాలి. కనుక ప్రియులారా, ఆయనను ఎలాగైతే మనము కొనియాడాలో ఈ సంవత్సరం ప్రారంభం నుండైనా మనము తెలుసుకునే వారిగా ఉందాము. దావీదంటాడు 40వ కీర్తన 5వ వచనములో, ఏమండి కృతజ్ఞత కలిగినటువంటి మాట, ఒక మాట అంటా ఉన్నాడు. 40వ కీర్తన 5వ వచనములో అంటా ఉన్నాడు, చదవండి. దేవా, నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదననుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడు ఎవరు లేరు ప్రభా, మీకు సాటి. అయ్యా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. ఎలాగ చెప్పగలడు దావీదు? ఏమండి, దావీదు ఏం చేసేవాడు? అన్నలందరూ సైన్యంలో ఉన్నారు, కొందరేమో ఇంటనే ఉన్నారు, వారందరూ పెద్దవారు. దావీదు ఎన్నిక లేనివాడు. తండ్రి ఏం అప్పగించాడు దావీదుకి? చిన్న మందను అప్పగించాడు. పిల్లాడు కాబట్టి, ఎన్నిక లేనివాడు కాబట్టి, ఏమండి చిన్న గొర్రె మేకల మందను అప్పగించి తిప్పుకురారా అని చెప్తే వెళ్ళాడు. వెళ్ళి ఏం చేస్తా ఉన్నాడు దావీదు? గొర్రెలు కాసుకుంటూ, వీణ వాయించుకుంటూ ఏం చేసేవాడు? ప్రభువును స్తుతించేవాడు, ప్రభువును మహింపరిచేవాడు. ఆయనకు ఒక కోరిక ఉండేది. ఏమిటంటే, అయ్యా కొండల తట్టు
నా కన్నులెత్తుచున్నాను ప్రభు, నాకు సహాయము నీ దగ్గర నుంచే వస్తుంది ప్రభు అన్నాడు. మరొక కీర్తనలో అంటాడు, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభు అంటాడు. ఆయన సహాయం కొరకు ప్రాధేయపడుతూ, ఆయన ఎప్పటికైనా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కిస్తాడు అనేటువంటి ఆ నిరీక్షణతో ఉన్నాడేమో. ఏమండి, ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు అని రుజువు చేశాడు. గొర్రెలు కాసుకునేటువంటి దావీదును గొప్ప రాజుగా చేశాడు. అదే మీరు చూస్తే కీర్తనలో వ్రాయబడి ఉన్నదన్నమాట, ఎలాగా దేవుడు అతన్ని గొప్ప చేశాడు. 78వ కీర్తన ఏమండి 70-71 వచనాలలో ఈ విధంగా వ్రాసింది. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించను, వాడి గొర్రెలు వెంబడించడం మానిపించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్యమైన ఇశ్రాయేలును మేపుడికై ఆయన అతన్ని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యముల యందు నేర్పరయ్యే వారిని నడిపించెను. గొర్రెల దొడ్ల నుండి బయటికి తీసుకొచ్చాడు దేవుడు దావీదును. నిన్ను నన్ను బయటికి తీసుకురాడా సమస్యల నుండి, చిక్కు సమస్యల నుండి, శోధల నుండి దేవుడు నిన్ను నన్ను బయటికి తీసుకురాడా? అనారోగ్యం నుండి దేవుడు మనల్ని లేవనెత్తడా? ఏమండి, సహాయము చేటుకు ఆయన చేతులు ఏమైనా అయినాయా? ఏమండి, ఆశ అనేది ఉంటే అడిగితే మనకు ఇది నా వల్ల కాదు అనేది లేదండి. మీరు ఒక కాలంలో చెబుతాను, వేసుకోండి 31:3 చూడండి. ఇర్మియా గ్రంథంలో ఏమంటది? నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నాకు బైపాస్ అయిన తర్వాత అండి పడుకుంటే ఇక్కడ అంతా కట్ చేశారు కదా, ఈ చెస్ట్ భాగం తట్టుకోలేకపోతున్నానండి, తట్టుకోలేకపోతా ఉన్నా. ప్రసవ వేదన ఏంటో నాకు తెలిసినప్పుడు, బిడ్డను ప్రసవించేటప్పుడు మీరు పడతారే వేదన, ఓహో ఇలా ఉంటుంది కావాల. నేను తట్టుకోలేక ఒక రాత్రంతా ఏడ్చా, ప్రభా ఈ నొప్పిని నేను భరించలేను, దీన్ని ఎలాగైనా మీరు చేసేయాలి ప్రభా, మీకు అసాధ్యమైనది ఏది లేదని ఒక రాత్రి అంతా ఏడుస్తూ ప్రార్థన చేస్తే ఆ తెల్లవారి నుండి నొప్పి లేదండి. నా పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యం. 4 రక్తనాళాలు మూసుకుపోయి కుషించిపోయి రక్తం గుండె కింద పేరుకుని గడ్డగట్టుకుపోయిన పరిస్థితుల్లో వాసుబాబు గారు చెప్పారు, అర్జెంటుగా వెళితేనే ఇతను, లేకుంటే కష్టం అని చెప్పాడట. 1 గంటకు వచ్చింది నాకు హార్ట్ అటాక్, 5 అయింది నాకు వైద్యం అందలేదు, అయినా కానీ దేవుడు క్షేమంగా ఉంచాడు. విజయవాడ రమేష్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. వెంటనే వాళ్ళు రూమ్కి తీసుకువెళ్ళి డాక్టర్ గారు చూసి, అయ్యో ఇతను ఎలాగ బ్రతికాడు, ఎంతసేపు రక్తం గుండెకు సరఫరా అవ్వట్లేదు, గుండె కిందకు పేరుకుపోయింది, ఒక ఇంజక్షన్ చేస్తాం, మీరు సంతకాలు పెడితే ఆ ఇంజక్షన్ చేస్తే ఏమవుతుందో గ్యారంటీ చెప్పలేము. సంతకాలు పెట్టారు. ఏమండి, 1 గంటలో మళ్ళీ నా స్పృహలోకి నేను చేశాను. ఎన్ని గొప్ప కార్యాలండి! ఇలాగ చెప్పుకుంటూ పోతే మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన పట్ల, బిడ్డల పట్ల. ఏమండి, యాకోబు అన్న కూడా అదే పరిస్థితి కదా, మాది అదే పరిస్థితి కదా. మీరెంత గొప్ప భాగ్యం అండి, ఇంతవరకు మీ ఒంటి మీద కత్తి కాటు పడలేదంటే మీరెంత గొప్ప ధన్యులు. ఏమండి, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దు. ఈ దినము మొదలుకొని నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతిస్తాను, నా బ్రతుకు దినములలో నేను దేవుని ఘనపరుస్తాను అన్నాడు దావీదు. ఎందుకంటే గొర్రెలు కాసుకునేవాడిని దేవా నన్ను గొప్ప రాజుగా చేశావయ్యా. అదే అంటాడు ఇక్కడ 40వ కీర్తనలో, ఇందాక మనం చదువుకున్నాం, అయ్యా నీవు మా పట్ల జరిగించిన
యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదనుకుంటున్న అవి లెక్కకు మించి ఉన్నవి. మన పట్ల దేవుడు చేసిన కార్యాలు లెక్కకు మించి ఉన్నవి. గ్యాస్ సమస్య వల్ల చాలా మంది నష్టపోతున్నారు. అర్థమైందా మీకు? ఎన్నో రకాల రుగ్మతలతో మనుషులు బాధపడుతున్నారు. ఇంత ఆరోగ్యం ఇచ్చిన దేవుని మనం ఎంత మహిమపరచాలి. కనుక ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది, మా ఎడల నీవు జరిగించిన ఆశ్చర్య క్రియలని చెప్పి దావీదు అన్నట్లుగా చూడండి. మరి యొక్క ఏమండి, ఆయన మన దేవుడు ఎలాంటి వాడు అంటే, నిర్గమకాండంలో 34వ అధ్యాయము ముగించుకుందాము. 34వ అధ్యాయము 17వ వచనం చదవండి, 7వ వచనం చదవండి. నిర్గమకాండము 34వ అధ్యాయం 7వ వచనంలో 6వ వచనం కూడా చదవమా. వెళ్ళచ్చు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. ఏమండి, ఆయన ఎలాంటి దేవుడు? మన దేవుడు, మనం సేవించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనం వెంబడించే దేవాది దేవుడు యేసు క్రీస్తు ప్రభువు వారు, మన రక్షకుడు, మన విమోచకుడు. ఎలాంటి దేవుడు అంటే, ఆయన ఆదియు అంతమునైన దేవుడు, ఆయన అల్ఫయు ఓమేగయు అయిన దేవుడు, ఆయన కనికరము గల దేవుడు, ఆయన దయగల దేవుడు, ఆయన దీర్ఘశాంతము గల దేవుడు, ఆయన కృపా సత్యములు గల దేవుడు. ఆయన 1000 మందికి కృప చూపుచు ఆయన దోషమును, అపరాధమును, పాపమును క్షమించిన కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి, కుమారుల మీదికి రప్పించునని ప్రకటించాను. దండించే విషయంలో దేవుడు ఏమాత్రం రాజీపడే దేవుడు కాదండి. దావీదు అంటే ఎలాంటి వాడు అన్నట్టు, ప్రభు నేను కోరుకున్నవాడు, నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు అన్నవాడిని కూడా ఏం చేశాడు? లోపం కనిపిస్తే దండించాడు. నీలో నాలో ఏ లోపం కనిపించినా కానీ ఆయన క్షమించే దేవుడు కానే కాదు. దోషులను నిర్దోషులుగా ఎంచే దేవుడు కాదు. ఆయన చట్టం వేరు, ఈ లోక సంబంధమైన చట్టము కాదు. ఆయన చట్టము. ఆయన ఎదుట రేపు ఎవరు నిలబడతారు? గనులేమి, అల్పులేమి, అధిపతులేమి, ఎవరైనా ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడవలసిందే దోషం ఉంటే. కాబట్టి దేవుడు మనకు అవకాశం ఇచ్చి మన దోషాలు దేవుని దగ్గర ఒప్పుకొని సరి చేసుకోవడానికి ఈ యొక్క సంవత్సరాన్ని మనకు దయా కిరీటముగా ఇచ్చాడు. అవునా? ప్రభు అంటా ఉన్నాడు, వాక్యం సెలవిస్తా ఉన్నది, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. ఎందుకు వర్ధిల్లలేకపోతున్నావు? ఆత్మలో, ఆత్మీయతలో, ఆర్థికంగా ఏ విధంగా చూసినా మనం ఒకవేళ వర్ధిల్లలేకపోతున్నావు అంటే మన అతిక్రమంలో మనము దాచిపెట్టుకుంటున్నావేమో. వాక్యం సెలవిస్తా ఉంది, అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందుతాడు. మరొక అవకాశం ఇస్తున్నాడు, సరి చేసుకునే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. చాలా మందికి ఇచ్చారు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో, వారి అవకాశాలను పాడు చేసుకున్నారు. ఇవ్వలేదా? ఇస్కరియోతు యోధాకు దేవుడు అవకాశాలు ఇవ్వలేదా? పేతురుకు ఇచ్చినట్లుగానే అతను కూడా అవకాశం ఇచ్చాడు. పేతురేమో ఏమని పశ్చాత్తాపడి ప్రభు దగ్గరకు వస్తే యోధా రాలేకపోయాడు కాబట్టి
ఈ లోకాన్ని విడిచి. అంతకంటే మిన్నగా అతని కొరకు దేవుడు సింహాసనాన్ని సిద్ధం చేశాడు. 12 మందికి పరలోకంలో ఏమున్నాయి? మీ 12 మందికి పరలోకంలో సింహాసనాలు ఉన్నాయంటే ఆ సింహాసనాన్ని పాడు చేసుకున్నాడు. తనతోనే ఉన్నాడు, తనతోనే తిన్నాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. ప్రభు చేత కాళ్ళు కూడా కడిగించుకున్నాడు. అయినా కానీ పశ్చాత్తాపడిన వాడు కాదు. దేవుడు మన పట్ల కూడా ఎంతో ప్రేమ చూపిస్తూ, దయ చూపిస్తూ, వాత్సల్యత చూపిస్తూ దినదినము మనల్ని కాచి కాపాడుతూ ఇన్ని ఏళ్లుగా మనల్ని పెంచి పోషిస్తూ సంరక్షిస్తూ మనకు కావలసిన ప్రతిదీ అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు మనం కృతజ్ఞత లేని వారిగా ఉండకూడదు ప్రియులారా. అందుకని అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. దావీదేమో నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము అంటే, ఒక ధనవంతుడు అంటాడు, ప్రాణమా ఏమని అడగను? ప్రాణమా అనేక సంవత్సరములు సరిపడ నేను నీకు సిద్ధపరిచాను. తినము, త్రాగము, సుఖించము. మరే పిచ్చోడా, ఈ రాత్రికే సిద్ధపడతావు, జాగ్రత్త. వాళ్ళు అడుగుతున్నారు నీ ప్రాణాన్ని. ఎంత తెలిసినా కానీ, ఎంత తెలిసినా కానీ దేవుని కొరకు మనం జీవించలేకపోతే ఆయన కంచె వేస్తూ వస్తున్నాడు. ఆయన కాపుదల మనకుంది. ముగిస్తాను నేను. యెషయా గ్రంథము 27వ అధ్యాయం 2వ వచనములో, యెషయా గ్రంథము 27వ అధ్యాయం 2వ వచనములో యెహోవాను నేను దానికి కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడనో దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపు చేయుచున్నాను, కాపాడుచున్నాను. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. మన కుటుంబాన్ని దేవుడు కాపాడుతున్నాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నీ కుటుంబాన్ని కాపాడువాడు, నన్ను కాపాడువాడు. ఆయన కునుకడు, నిద్రపోడు. మన శరీరంలో ఒక భాగం ఉంది, అది ఏమాత్రం రెస్ట్ తీసుకున్నా కానీ మనకు పూర్తి రెస్టే. ఏంటా భాగం? అవునా కదా? ప్రభువా, కాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నాయి, చేతులు రెస్ట్ తీసుకుంటున్నాయి, మాట్లాడే నోరు రెస్ట్ తీసుకుంటుంది. అందరికి రెస్ట్ ఇచ్చావు కానీ ప్రభు, నాకెందుకు ఇంత ప్రయాస పెట్టావు? నా బిడ్డ క్షేమంగా ఉండాలంటే నువ్వు పని చేస్తూనే ఉండాలి. ఎవరికి చెప్పాడు? మన హృదయానికి చెప్పాడు, మన గుండెకి చెప్పాడు. అది రెస్ట్ కోరుకుందంటే అదే దానికి. నీకు రెస్ట్ లేదు, సూర్యునికి రెస్ట్ లేదు, చంద్రునికి రెస్ట్ లేదు, మన హృదయానికి కూడా రెస్ట్ ఇవ్వలేదు. మనమైతే హాయిగా తింటాం, వెంటనే తింటాం, చేయి కూడా తుడుచుకోకుండానే వరగడం. అందువలన ఏమవుతున్నాయి? ఎక్కువగా ఏమొస్తున్నాయి? షుగర్లు, బీపీలు. అవునా? కాబట్టి మనము భోజనము చేసినను పానము చేసినను దేవుని మహింపరచాలని వాక్యంలో ఉంది. ఆయన సెలవు లేక భోజనము చేయగలవాడు ఎవడండి? బాగా ఉన్నవాళ్ళను చూడండి, వాళ్ళు భోజనం చేయట్లా, వరిబో తింటల్లా. ఏం తింటున్నారు వాళ్ళు? చెప్పండి, ఏం తినాలి వాళ్ళు? రాగి సంకటి, జొన్న సంకటి, ఇవి తినాలి. ఇవి తింటేనే వారికి ఆరోగ్యం. అవునా? చక్కగా ఇడ్లీ తినే అవకాశం లేదు, చక్కగా దోశలు తినే అవకాశం లేదు, చక్కగా ఆమ్లెట్లు తినే ఛాన్స్ లేదు, చక్కగా బిర్యానీ తినే ఛాన్స్ నాకు లేదు. అర్థమైందా? మనము జీవిస్తున్నాము, చలిస్తున్నాము, మన గుండె ఆగిపోకుండా పనిచేస్తుందంటే కేవలం దేవుని దయ, దేవుని కృప, దేవుని కనికరం. కాబట్టి నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని. ప్రియులారా, ఈ రోజు నుండి దేవుని సన్నిధి విడువక
ఆయన చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞత కలిగి జీవించుదాం. ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ప్రభువా, నాతో మాట్లాడయ్యా, నాకు సహాయం చేయి ప్రభువా అని మొరపెట్టుకుందాం. ప్రియులారా, ప్రార్థన చేయండి. కొద్దిసేపు ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టావయ్యా. అయ్యా, రాత్రికాల సమయం నుండి మొదటి గడియ నుండి మీ సన్నిధిలో గడిపే భాగ్యం మాకు ఇచ్చావయ్యా. అందరు బట్టి నాయనా మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాను ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, నా పట్ల, ఒంటరి అయిన నా పట్ల నాకు జంటనిచ్చి మమ్మల్ని ఒక కుటుంబముగా ఏర్పాటు చేసి బిడ్డలనిచ్చి, బిడ్డలకు నాయనా భవిష్యత్తు ఇచ్చి, నాకు నాయనా నివాసమునిచ్చి, బట్టనిచ్చి, తిండినిచ్చి, సమస్తమునిచ్చి ఎలాగా నన్ను సంరక్షిస్తూ ఉన్నారు ప్రభువా. దేవా, మీరు చేసిన ఇన్ని మేలులు, వీటన్నింటికంటే మిన్నగా ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి ఎలాగా కృప చూపుతున్నారు ప్రభువా అని మొరపెట్టుకుందాం. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాము. దయచేసి చిన్న ప్రార్థన చేయండి ప్రేరేపించబడిన వారు. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నీ అపార ప్రేమ చేత, కృప చేత మా ప్రియ యేసుక్రీస్తు నా తండ్రి ఈ లోకానికి వచ్చి నా తండ్రి మా ఎడల మీ కృప చూపించి నా తండ్రి మేము పొందాల్సిన శిక్షను నా తండ్రి మీరు పొంది మరణాన్ని జయించి తిరిగి లేచి మరణం జయించే దేవుడివై మమ్మల్ని పరిపాలిస్తున్న దేవుడివై నా తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా రక్షక, మా విమోచక అయా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. 2025 సంవత్సరాలు నా తండ్రి ఇప్పటి వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి నా తండ్రి ఒక నూతన సంవత్సరం దయాకీరటంగా మాకు ధైర్యపజేసినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికరం కలిగిన దేవా, ప్రేమ కలిగిన దేవా, అయా మా జీవితాల్లో నా తండ్రి ఎన్నో మేలులు ఉపకారాలు చేశావు నా తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. హబక్కూకు గ్రంథంలో నా తండ్రి నాయన అయా యొక్క ప్రార్థన ఆలకించే దేవుడివై నా తండ్రి నాయన మా ప్రార్థనలు కూడా ఆలకిస్తున్నావు నా తండ్రి. నాయన మా జీవితాల్లో నా తండ్రి నాయన మీరు చేసిన మరి ఉపకారాలను బట్టి నా తండ్రి మరి ఒక్కసారి నీ పాదాల ముద్దాడి ప్రార్థిస్తున్నాము నా తండ్రి. అయా, ఈ యొక్క పరిశుద్ధ మార్గ పరిచర్యలు నడిపిస్తున్నటువంటి నీ దాసుడికి నా తండ్రి నాయన, అదేవిధంగా నా తండ్రి సావాసం ఉన్నటువంటి నాయన నీ సేవకులను, సేవకురాళ్ళు, కుటుంబాలను, సంఘాలను, కుడి వచ్చినటువంటి మరి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అయా నాయన నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దినములు, సంవత్సరములు నా తండ్రి అయా మీ చేతిలో ఉన్నాయి నా తండ్రి. మాకు దయాకిరీటంగా ఇస్తున్నందుకు నా తండ్రి మరి ఒక్కసారి నేను స్తుతిస్తున్నాం, నేను ఘనపరుస్తున్నాం నా తండ్రి నాయన. యొక్క నూతన సంవత్సర దీవెనలు, ఆశీర్వాదాలు మాకు దయచేసి నా తండ్రి ఈ రీతిగా నా తండ్రి సంఘములో నా కూడి సంఘ బిడ్డలతో మేము ప్రార్థించడానికి నా తండ్రి సంఘంగా కూడి నిన్ను స్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన సమయం తరుణం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వలోకంలో జరుగుతున్నటువంటి యొక్క నూతన సంవత్సర ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండవని ప్రార్థిస్తున్నా. మా సేవకులు రాకపోకల్లో తోడుగా ఉండండి. నీ సేవ, నీ పని, పరిచర్యలో తండ్రి బలంగా వాడబట్టుకు కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ యొక్క 2026 సంవత్సరం అంతయు నా తండ్రి మీ హస్తాల్లో మమ్మల్ని భద్రపరిచి నా తండ్రి, సంఘాన్ని భద్రపరిచి నా తండ్రి, వారి కుటుంబాలను మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ఈ యొక్క వాక్యం ఇచ్చిన సుదాసునుడు కూడా వారి యొక్క సంఘాన్ని, వారి కుటుంబాలని, వారి యొక్క మరి మనవళ్ళు మనవరాలను నా తండ్రి దీవించి ఆశీర్వదించమని, మీరు మాత్రమే మహిమయు ఘనతయు ప్రభావాలు పొందుకోమని ఇక్కడ మోకరించి ప్రతి వారిని దీవించి నా తండ్రి ఆశీర్వదించి నాయన నూతన సంవత్సరాలు దీవుల ఆశీర్వాదంతో మీరు పంపించమని మా ప్రభువును, మా ప్రాణ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
ప్రియులారా, మనం అందరం లేచి నిలబడి ఈ పాట పాడుతూ ఉండగా కానుకలు సమర్పించుకుందాము. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణ ఆయనను స్తుతించు నా ప్రాణమా. చీకటిని వెలుగుగా చేసి ఆయన నీ ముందు పోవు వాడు. చీకటిని వెలుగుగా చేసి ఆయన నీ ముందు పోవు వాడు. సత్యమగు జీవమగు మార్గమేసే. సత్యమగు జీవమగు మార్గమేసే. దేవుని యందు నిరీక్షణ ఆయనను స్తుతించు నా ప్రాణమా. నీకు సహాయము చేయు వాడు సదా ఆదుకొనువాడు ఆయనే. నీకు సహాయము చేయు వాడు సదా ఆదుకొనువాడు ఆయనే. ఆధారము ఆదరణ ఆయనలో. ఆధారము ఆదరణ ఆయనలో. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధమును వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధమును వర్ధిల్లదు. శత్రువులు మిత్రులుగా మారుదురు. శత్రువులు మిత్రులుగా మారుదురు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. పర్వతముల్ తొలగిపోయినను తన కృపా నిన్ను ఎన్నడు వీడదు. పర్వతముల్ తొలగిపోయినను తన కృపా నిన్ను ఎన్నడు వీడదు. కనికరా సంపన్నుడు నీ దేవుడు. కనికరా సంపన్నుడు నీ దేవుడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను
స్తుతించు నా ప్రాణమా. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, మీ పాదములు కొందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. నేటి దినకాలం నాయన, ఈ సమయం వరకు మీరు మాతో ఉండి ఎబెనేజర్గా మాకు సహాయం చేస్తూ అయ్యా మా పట్ల కృప చూపుచూ ఉన్నారు ప్రభా. మీ కొందనాలు. మీరు ఈ లోకాన్ని ప్రేమించిన దేవుడు అయ్యా. లోకంలో ఉన్న ప్రతి ఆత్మ కొరకు మీ రక్తమును ధారపోసి మీ ప్రాణమును త్యాగం చేసిన దేవా యేసయ్య, మీ పాదముల కొందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. రాబో కాలం ఎలా ఉంటుందో మాకు తెలియదు ప్రభువా. అయ్యా, ఎటువంటి నాయన కీడు పొంచి ఉన్నదో, ప్రమాదం పొంచి ఉన్నదో మేము ఎరుగము. మా దేహంలో ఏ భాగము ఎటువంటి వ్యాధిని అనుభవించవలసి వస్తుందో, లేదా ఏ వ్యాధి లోపల దాగి ఉన్నదో మాకు తెలియదు ప్రభువా. కనుక నాయన మాకు క్షేమాభివృద్ధిని దయచేయండి. మా బ్రతుకు కాలమంతయు మీ కృప, మీ క్షేమములే మా వెంట వచ్చినట్లుగా చేయండి. మొదట నాయన మీ ఎడల భయమును, భక్తిని కలిగి జీవించుటకు, నిందారహితమైన జీవితములు మేము జీవించుటకు మాకు సహాయం చేయండి. మమ్మను ప్రేమించి మాకు ఇచ్చిన సహవాసమును బట్టి, ఈ పరిశుద్ధ మార్గపు పరిచర్యలను బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సేవకులైనటువంటి వారు అయా రాంబాబాయ్ గారిని బట్టి, అయా జాకబన్న గారిని బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. ఈ ప్రాంతంలో జరిగే సేవంతట్లు కూడా గొప్ప జయం ఇవ్వండి. ఈ సహవాసంలో సహాయకులుగా అయ్యా మేము కూడా పనిచేస్తూ ఉండగా తమ్ముడు ఆమోస్ కుటుంబాన్ని, వాస్ కుటుంబాన్ని, తమ్ముడు రవిని నాయన, స్వరూపుని, జడ్సన్ని, గోపిని నాయన, సుధాకర్ గారిని ప్రభా, కోదాడ సీను గారు, ప్రసాద్ గారిని, బలహీనుడని నన్ను ప్రభా మీరు నిలబెట్టండి. సంఘ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోయ్యా. సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభా. ఊటుకూరు సేవను, అనిగలపాడు సేవను, పనగంచిప్రోలు సేవను, కోదాడ, ద్వారకుంట, ఈ నందిగామ, ముప్పాళ్ళ, బొబ్బిళ్ళపాడు, చందనపాడు, పొక్కునూరు గ్రామంలో జరిగే సేవంతట్లో జయమివ్వండి. అయ్యా మా సహవాసమే కాదు, అనేక సహవాసములు నాయన మీ కొరకు, మీ రాజ్య వ్యాప్తి కొరకు, ఆత్మల పట్ల భారంతో నాయన అనేక మంది సేవకులు అయ్యా నాయన పనిచేస్తూ ఉండగా మీ కార్యములు జరిగించండి ప్రభువా. ఓ తండ్రి, సంవత్సరములు జరుగుచుండగా మీ కార్యములను నూతనపరచమన్నాడు భక్తుడు. కనుక నాయన మీ ఆత్మ కార్యములు, మీ విమోచన కార్యములు, మీ రక్షణ కార్యములు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి. సార్వత్రిక సంఘాన్ని, ప్రతి సేవకులను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలం అంతయు, రాబో కాలం అంతయు మీ కృప, మీ క్షేమములే మా వెంట వచ్చినట్లుగా చేయండి. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరిలో ఫలింప చేయండి. ఆయన నీ బిడ్డలు ఇచ్చిన ఈ కష్టార్జితం నుండి ఇక ఇచ్చిన కానుకలను మీ రాజ్య వ్యాప్తి వరకు వాడుకొనమని, అల్పుడను అయోగ్యుడను ప్రభువా నా ప్రార్థన మీ పాదాన్ని చేర్చుకోమని యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామాన్ని బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కూడి ఉన్న మనకందరికీ, లోకంలోని సకల పరిశుద్ధులకును, దేవుని బిడ్డలందరికీ, దేవుని ఎరుగని వారికి అందరికీ కూడా దేవుని కృప కాపుదల మెండుగా తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరొక మారు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తాము. ప్రియులారా, పొక్కునూరులో జరగబోయేటువంటి మీటింగ్స్ కొరకు కూడా ప్రార్థన చేయండి. 12వ తారీఖు నుండి